एक और चीज हमें बताई गई, तमिलनाडु से लेकर केरला, महाराष्ट्र, मध्य प्रदेश, सब जगह एक नाम सब जगह हमें सुनने को मिला, अदानी। यह नाम पूरे हिंदुस्तान में, केरल में, तमिलनाडु में, महाराष्ट्र, कर्नाटका, हिमाचल, कश्मीर, सब जगह अदानी 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 अदानी। అందరికీ నమస్కారం। నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బణావత్। దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెడుతున్న బీజేపీ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలను, అన్ని సంస్థలను, ఎయిర్పోర్ట్లను, పోర్ట్లను, రైళ్లను అన్నిటినీ ఆదాని అంబానీలకు మోదీ ప్రభుత్వం ఎందుకు కట్టబెడుతుంది? అలానే పార్లమెంట్ సాక్షిగా బీజేపీపై, ఆదానిపై, హిడెన్బర్గ్ రిపోర్టుపై రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం లేదెందుకు? బీజేపీ రాకముందు కనీసం ఎవరికి తెలియనటువంటి ఆదాని ఈరోజు ప్రపంచ కుబేరులలో, భారత కుబేరులలో మొదటి స్థానానికి ఎలా చేరారు? దీనిలో ఉన్నటువంటి రాజకీయ కుట్ర, రాజకీయ లబ్ధి ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సవలతుల రేట్లను పెంచుతూ, అన్నిటిపై భారాన్ని పెంచుతూ, జిఎస్టీ రూపేణ, ట్యాక్స్ రూపేణ ప్రజలను దోస్తూ, ఆ దోచిన డబ్బును ఆదాని అంబానీలకు నరేంద్ర మోదీ గారు ఎందుకు కట్టబెడుతున్నారు? వాటిని ప్రశ్నిస్తే దేశద్రోహులా? ఆదానిపై పత్రికలో వస్తే అది దేశంపై రాసినటువంటి పేపరా? ఆదానిపై విమర్శ చేస్తే భారతదేశంపై చేసినటువంటి విమర్శ? నరేంద్ర మోదీ గారు మీరే సమాధానం చెప్పాలండి। ఈరోజు పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఈరోజు పరిశ్రమలకు సంబంధించి, ఎయిర్పోర్ట్లకు సంబంధించి అన్ని వ్యాపారాలు ఆదాని అంబానీ చేతుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఈరోజు విమానాశ్రయాలకు సంబంధించి కనీస అవగాహన లేనటువంటి ఆదాని గ్రూపులకు 6-7 విమానాశ్రయాలను ఏ విధంగా మీరు కట్టబెట్టారు? ఒక్క విమానాశ్రయాన్ని కూడా కట్టినట్టు అనుభవం లేనటువంటి వ్యక్తులకు మీరు విమానాశ్రయాన్ని నడపడం కోసం, విమానాశ్రయాలు నిర్మించడం కోసం, వాటిని అభివృద్ధి చేయడం కోసం ఏ విధంగా కట్టబెడుతున్నారు? ఒక చిన్న ఇల్లు కడితేనే దానికి అనుభవజ్ఞమైనటువంటి పని వాళ్ళని మనం వెతుకుతాం. అలాంటిది దేశ సంపదను కొందరి వ్యక్తులు, కొందరు కార్పొరేట్ల యొక్క పాదాల చెంత ఎందుకు పడవేయాలనుకుంటున్నారు? ఈ దేశపు భవిష్యత్తుని అంబానీ, ఆదానీలకు ఎందుకు చుడుతున్నారు మీరు? ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా మీ డబుల్ ఇంజిన్ సర్కార్? ఇదేనా ఈ దేశాన్ని మీరు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామన్న తీరు? ఈ విధంగానేనా మిమ్మల్ని నమ్మి దేశ ప్రజలు 2 సార్లు అవకాశాన్ని కల్పించారు? ఈ విధంగానే మోసం చేయండి, ఈ విధంగానే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను దోచి అంబానీ, ఆదానీలకు కట్టబెట్టండి. ఈ అమాయకమైనటువంటి భారతదేశ ప్రజలు నోట్లో ఎల్లు పెట్టి చీకుకుంటూ మీరు చేసేటువంటి, మీరు చెప్పేటువంటి ఉత్త కహానీలను, ఉత్త మాటలను వింటూ ఉంటారు. ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు మోడీ గారు ఈ దేశాన్ని? ఇంకెన్నాళ్ళు మభ్యపెడతారు ఈ దేశ ప్రజలను? యువతను మభ్యపెట్టారు, రైతులను మభ్యపెట్టారు, ప్రజలను మభ్యపెట్టారు, క్రీడాకారులను మభ్యపెట్టారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులను మభ్యపెట్టే దిశగానే మీ బీజేపీ ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. కానీ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలనే ఆలోచన, అంకిత భావం మీలో 1% కదా, 1% కూడా కనిపించడం లేదు మోడీ గారు। पार्लियामेंट हाउस में मैंने नरेंद्र मोदी जी और अदानी जी के रिश्ते के बारे में सच्चाई बोली। हिंदुस्तान के धन को किस प्रकार लूटा जा रहा है, ये सच्चाई पार्लियामेंट के रिकॉर्ड से मिटा दी गई। बिना एक्सपीरियंस के कोई भी बिजनेस शुरू करना और उस बिजनेस में देश के सबसे बड़े कॉन्ट्रैक्ट उठा लेना, प्रधानमंत्री जी ये जादू सिर्फ अदानी जी के लिए। नवंबर 2018 को प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में केंद्रीय मंत्रिमंडल की एक बैठक ने पब्लिक प्राइवेट पार्टनरशिप के तहत 6 हवाई अड्डों को प्राइवेटाइज करने के प्रस्ताव को इन प्रिंसिपल अप्रूवल दे दिया। फरवरी 2019 में सरकार के नजदीकी अडानी समूह को पीपीपी मॉडल के तहत लखनऊ, तिरुवनंतपुरम, जयपुर, अहमदाबाद, मैंगलोर और गुवाहाटी में 6 हवाई अड्डों के विकास, संचालन और रखरखाव का कॉन्ट्रैक्ट मिल गया। ये खबर ध्यान देने वाली इसलिए है क्योंकि अडानी समूह के पास हवाई अड्डों के संचालन या प्रबंधन का कोई पिछला अनुभव था ही नहीं। ये कहानी मित्र काल के कब्जे राज की है। एयरपोर्ट पर कब्जा, पोर्ट पर कब्जा, रोड पर कब्जा, डिफेंस फोर्सेस पर कब्जा, मीडिया पर कब्जा, कोयले पे कब्जा, बिजली पर कब्जा और पूरी तरह भारत सरकार पर कब्जा। पार्लियामेंट हाउस में मैंने सच्चाई बोली। नरेंद्र मोदी जी और अदानी जी के रिश्ते के बारे में सच्चाई बोली। हिंदुस्तान के धन को किस प्रकार लूटा जा रहा है,
उसके बारे में सबूत देकर मैंने सच्चाई, ये सच्चाई पार्लियामेंट के रिकॉर्ड से मिटा दी गई, मेरे रिमार्क्स एक्सपंज कर दिए गए। ये देखिए रिश्ता, माने सर पोस्टर प्लीज, पोस्टर नहीं, फोटो है सर, वो पोस्टर नहीं। इसके बारे में मीडिया में कुछ नहीं आया, मीडिया ने कुछ नहीं बोला, और जो सवाल मैंने प्रधानमंत्री जी से पूछे, सबूत देकर पूछे, उनका जवाब नरेंद्र मोदी जी ने नहीं दिया। एयरपोर्ट उद्योग इस देश का सनराइज इंडस्ट्री है। हमारी राष्ट्रीय सुरक्षा की दृष्टि से एक बहुत ही महत्वपूर्ण उद्योग है। देश के हवाई अड्डों पर नियंत्रण का अर्थ है देश के संसाधनों के एक बड़े हिस्से पर नियंत्रण। ये है एयरपोर्ट्स का अदानी द्वारा असली कब्जा। यूपीए सरकार के लिए हवाई अड्डों के निजीकरण का विचार उनके बुनियादी ढांचे और सेवाओं में सुधार के लिए निजी निवेश लाना था, जिससे यात्रियों को बेहतर यात्रा का अनुभव मिले। मैं बिजनेस के खिलाफ नहीं हूँ, मैं प्रो बिजनेस हूँ, मगर मैं मोनोपोली के खिलाफ हूँ और मैं जादू के खिलाफ हूँ। कौन सा जादू? 609 से 2 का जादू, 4 से 14 का जादू, 0 से 6 का जादू। वो कहते हैं ना, हर किसी को मुकम्मल जहाँ नहीं मिलता, ये प्रधानमंत्री के फेवरेट मित्र पर लागू नहीं होता। उन्हें जमीन, समुद्र, आसमां सब कुछ है मिलता। एक व्यक्ति जिसने एयरपोर्ट कभी नहीं चलाया, जो एयरपोर्ट बिजनेस को समझता ही नहीं है, उसको हिंदुस्तान के सबसे प्रॉफिटेबल एयरपोर्ट पकड़ा दिया गया। सरकार झुक गई और अडानी समूह के पक्ष में नियम बदल दिए गए। कॉन्ट्रैक्ट के लिए बोली लगाने से पहले और बोली लगाने के बाद हवाई अड्डा क्षेत्र में पूर्व अनुभव की आवश्यकता को खत्म कर दिया गया। दूसरा सवाल, एक ही व्यक्ति को 6 एयरपोर्ट्स क्यों दिए गए? नियम था कि एक व्यक्ति को ज्यादा से ज्यादा 2 एयरपोर्ट दिए जाए। ये 6 हवाई अड्डा विकास परियोजनाएं हाईली कैपिटल इंटेंसिव हैं और इसमें प्रोजेक्ट फेलियर्स होने की संभावनाएं भी हैं। और यदि कोई परियोजना विफल होती है तो विफल परियोजनाओं को लेने के लिए अन्य सक्षम बोलीदाता उपलब्ध होने चाहिए। एक और सवाल, जब ये निर्णय लिया गया, एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया, यूनियंस, फाइनेंस मिनिस्ट्री और नीति आयोग सब ने ऑब्जेक्ट किया और कहा कि ये निर्णय गलत है। इनके ऑब्जेक्शन को किसने ओवरटर्न किया और क्यों? जो कंसेशन 30 साल का था, उसे 50 साल का क्यों किया गया? और जो रेवेन्यू मॉडल था, उसको क्यों बदला और किसने बदला? आखिरी जादू, मुंबई एयरपोर्ट, हिंदुस्तान के एयरपोर्ट्स के सोने की चिड़िया। मुंबई एयरपोर्ट के ऑपरेटर पर एजेंसीज का दबाव, सीबीआई, ईडी, और जैसे ही मुंबई एयरपोर्ट्स के ऑपरेटर अदानी जी को एयरपोर्ट ट्रांसफर करते हैं, वैसे ही एजेंसीज उनको क्लीन चिट दे देती हैं। मैंने ये सारे मुद्दे उठाए और ये सुनिए नरेंद्र मोदी जी का जवाब। तुम्हारे पाँव के नीचे कोई जमीन नहीं। कमाल ये है कि फिर भी तुम्हें यकीन नहीं। प्रधानमंत्री जी ने शायद दुष्यंत जी की कविता की अगली 2 पंक्तियां नहीं पढ़ी। मैं बेपनाह अंधेरों को सुबह कैसे कहूँ, मैं इन नज़ारों का अंधा तमाशबीन नहीं। सच्चाई बोलना, सच्चाई का सामना करना हमारे देश की हिस्ट्री, हमारे देश का इतिहास है। మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహాలు అంటున్నారు. ఏంటండి మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలండి. మేము ఓట్లేస్తే మీరు గెలిచారు. అలాంటిది మిమ్మల్ని ప్రశ్నించకుండా ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించకుండా ఎవరిని ప్రశ్నిస్తారు మోడీ గారు? మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులా? మిమ్మల్ని ప్రశ్నించకుండా మిమ్మల్ని ప్రశంసిస్తే వాళ్ళు దేశభక్తులా? ఇదా అండి మీ ఒంటికన్ను సిద్ధాంతం? కనుక ఇప్పటికైనా మీ బూటకు పాటలను ఆపండి మోడీ గారు. ఇప్పటికైనా ఈ దేశ ప్రజలను మభ్యపెట్టడం ఆపండి. ఇప్పటికైనా ఉన్నటువంటి ఆ కొంతకాలమైనా ఈ దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆలోచించండి. ఈ దేశంలో ఉన్నటువంటి సౌలతులను మెరుగుపరిచే దిశగా ఆలోచించండి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభ్యున్నతికి కృషి చేయండి. అంతేగాని లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు హిందూ, ముస్లిం, క్రైస్తవులు, జైలులు, బుద్ధులు అనే ఇదే పంచాయతీ. కానీ ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మీ ప్రభుత్వంలో ఏ పాలలో కనిపించడం లేదండి. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నిర్మించినటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్ముకుంటూ పోతున్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగాలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకండి? 60 సంవత్సరాలు వాడు నడిపించినప్పుడు మీకెందుకు చేత కావడం లేదు? ఏమోలే, ఉన్నటువంటి పదవీ కాలాన్ని దేశాన్ని అమ్మేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారా ఏంటి? ఇదేనా మీ బీజేపీ పాలన? ఇదేనా మీరు అనుకున్నటువంటి పాలన? ఇది సరైనటువంటి విధానం కాదండి మోడీ గారు. ఇలాంటి విధానాన్ని సొప్తి పలకండి. మీ మెదడులో ఉన్నటువంటి బూజును దులపండి. మీ మెదడులో చేరినటువంటి చెత్తను తొలగించి ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయండి మోడీ గారు. ఆ దిశగా కృషి చేయండి. మరి కృషి చేస్తే తప్పకుండా మీరు అంటున్నారు కదా 2024 మీరు పని చేస్తేనే కదా ఈవీఎంలు స్కామ్ చేస్తున్నారో లేకపోతే ఇంకేం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దేశవ్యాప్తంగా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా మీరు గెలుస్తున్నారంటే మరి ఇందులో ఉన్నటువంటి రాజకీయం మీ బీజేపీ ప్రభుత్వానికి, మీ ఎన్నికల సంఘానికే తెలియాలి మోడీ గారు. కనుక దేశాన్ని అవిచ్ఛిన్నం చేసే దిశగా కాకుండా దేశాన్ని అభివృద్ధి దిశగా కృషి చేయండి. మణిపూర్ లాంటి రాష్ట్రాలను ఈరోజు దేశంలో అవినీతి ఆహుతి చేయకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య
ఆ ఐకమత్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మోడీ గారు. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భీమ్, జై భారత్.